అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోబీ 65 అండి. అది ఎలా తయారు చేసుకోవాలి, దాని తయారీ విధానం చూద్దామా. ముందుగా గోబీ ఒక మీడియం సైజ్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. మరి చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి మరిగిద్దాం. ఇప్పుడు మనం కట్ చేసి కడుగు పెట్టుకున్న గోబీ దీంట్లో వేసేసుకుందామండి. ఇలా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఇలా వేడి నీళ్ళు పసుపు ఉప్పు వేసుకొని మనం గోబీని ఉడికిస్తే దాంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటుంది కదండి, సో అది వేడికి పోతుంది. అందుకని ఇలా వేడి నీళ్ళు వేసుకోవాలి. మామూలుగా మనం కర్రీ చేసేటప్పుడు కూడా అప్పుడు పసుపు వేసుకోవద్దండి. వేడి నీళ్ళు కొంచెం ఉప్పు వేసేసి గోబీ దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసి కర్రీ చేసుకున్నప్పుడు బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ మైదా అండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 మినిట్స్ బాయిల్ అయిపోయినాక ఇలా మనం డ్రైన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, పావు స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం అండి, ఫుడ్ కలర్ కొంచెం, ఇలా అన్ని మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి, ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు వేసాను. అక్కడ ఒక హాఫ్ స్పూన్ అంతా వేసాను, ఇక్కడ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. కానీ ఒకసారి పిండి కలిపాక టేస్ట్ చూడండి. అన్నీ మిక్స్ చేసేసుకొని వాటర్ వేసేసుకుందాం. ఇలా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నామండి. ఇలా కలిపేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేయకుండా ఇలా ఉండాలండి. మళ్ళీ ఇది వేసాక కొంచెం గట్టిగా అయితే అప్పుడు కొంచెం వాటర్ చూసి యాడ్ చేసుకోవచ్చు. బాయిల్ చేసి పెట్టుకున్న గోబీ వేసేసుకోవాలి. దీన్ని అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఏం పడలేదు, సరిపోయింది. ఎందుకంటే వీటిలో ఉన్నప్పుడే మనం ఇది కలుపుకోవాలి, సో వాటర్ ఏం పడదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కూడా కాగిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్కటిగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా గోబీ వేసుకొని ఒక 2 మినిట్స్ అల్లం వదిలేసానండి. ఇప్పుడు ఇలా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు బాగా మంచి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సిమ్లో ఉంచేసుకొని తీసేసుకోవాలి. అయిపోయిందండి. వేడిగా క్రిస్పీగా గోబీ 65 రెడీ అయిపోయింది. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి.
ఇంక ఈ చల్ల చల్ల వెదర్కి ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకెందుకండి లేట్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అక్కడ ఆల్ అండ్ నోటిఫికేషన్ వస్తే నేను ఏం పెట్టిన వీడియోస్ అంతా మీకు వచ్చేస్తుందండి. మీ రూపీస్ కిచెన్. సాంబార్ రైస్తోనా, రసం రైస్తోనా, దేంట్లోనో నంచుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి.